ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏదో జ్వరము, జలుబు, షుగరు అలా వచ్చినట్టు ఈజీగా ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్‌లో చూస్తున్నాం. క్యాన్సర్ అనేది చిన్న వయసులో కానీ యంగ్ పీపుల్లో కానీ వచ్చే అవకాశం. మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఎక్కువ స్మోక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. రెడ్ మీట్స్ ఎక్కువ తినడం వల్ల మనం వాడే పేపర్ ప్లేట్స్ అవ్వచ్చు, పేపర్ కప్స్ అవ్వచ్చు, వీటి ద్వారా మనం ప్లాస్టిక్ కాదు బట్ పేపర్ అంటాం. పేపర్ మీద వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతాం. అది మనకి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఎండకు ఉండటం వల్ల అది కరిగిపోయి అందులో మన పిల్లల కోసం మన కోసం కేర్ తీసుకోవాలంటే ఎలా? ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకి తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ జెన్యూన్గా పండించే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. ఆర్గానిక్ మన ఆర్గానిక్ ముసుగులో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్లడ్ క్యాన్సర్ చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉన్నాము. చిన్న పిల్లలు వచ్చే క్యాన్సర్కి ఫుడ్ ఒక సెల్ వేరే సెల్గా మారేటప్పుడు ఏంటంటే మన నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ దుర్గా. సో రీసెంట్ డేస్లో మనం చూసినట్లయితే అంటే ఒక కుటుంబంలోని ఎవరో ఒక 10 మందిలో ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు అప్రోచ్ అవ్వటమో లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్నాం. అంటే గతంతో పోల్చుకుంటే క్యాన్సర్ కేసులు ఇండియాలో పెరిగాయని మనం చెప్పుకోవచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయని కూడా వింటూ ఉంటాం. ఓకే, మనం కెమికల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేకపోతే జెనెటికల్ కొన్ని ఇష్యూస్ ఉండడము, లేక రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. అసలు మరి ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, లేదా వీటిని నివారించాలన్నా లేకపోతే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము దాములూరి గారు, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, సర్జికల్ కదా, రిపీట్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము దాములూరి గారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రాము గారు, రీసెంట్ డేస్లో మనం చూస్తే ఏదో జ్వరము, జలుబు, షుగరు అలా వచ్చినట్టు ఈజీగా ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్లో చూస్తున్నాం. ఇందుకు కారణం ఏంటి అసలు క్యాన్సర్ కేసులు ఇండియాలో పెరగడానికి? డెఫినెట్గా క్యాన్సర్ ట్రెండ్స్ అంటామండి. ఎవ్రీ 10 ఇయర్స్కి ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలా అవుతుంది ఏంటి అనేది క్యాన్సర్ ట్రెండ్స్ చేస్తాము. అవును. ఆల్మోస్ట్ మనకేంటంటే 2010తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 150% ఇంక్రీజ్ అయింది. అంటే 1.5 టైమ్ ఇంక్రీజ్ అయింది క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా 2025, 2026 చూసుకుంటే దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. మనకేంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఏజ్డ్ పాపులేషన్. మనకి ఏజ్డ్ పాపులేషన్ యూజువల్గా క్యాన్సర్ అనేది చిన్న వయసులో కానీ యంగ్ పీపుల్లో కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. రెండోది ఏంటంటే మనకి హెల్త్ చెక్ అనేది ఇంతకుముందు చాలా వరకు విలేజ్లో ఎందుకు చనిపోతున్నారో కూడా తెలుసుకునే వాళ్ళు కాదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి అవేర్, అంటే హెల్త్ గురించి అవేర్నెస్ పెరిగింది. సో వాళ్ళు అట్లీస్ట్ ఒక సిమ్టమ్ ఉంటే ఎవాల్యుయేట్ చేసుకోవటము ఇవి అనేది పెరిగింది. సో దీనివల్ల మనకి కొద్ది టెస్ట్లు ఎక్కువ పెరిగాయి. టెస్ట్లు చేయడం వల్ల మనకి కొద్ది క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. మూడోది ఏంటంటే మనకి స్క్రీనింగ్. చాలా మందికి ఇంతకుముందు క్యాన్సర్ రాకముందే స్క్రీనింగ్ చేసుకోవడం ఇవన్నీ ఏం చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మనకి హెల్త్ అవేర్నెస్ పెరగడం వల్ల మనకి క్యాన్సర్ రాకముందు వచ్చిందా లేదా అనేది స్క్రీనింగ్ పెరగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ డెఫినెట్గా పెరిగాయి. అంటే గతంలో ఉన్నప్పటికీ ఇంత గుర్తించలేదు. అది ఒక్క రీజన్. అదర్ రీజన్ ఏంటంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వరకు ఎక్కువైనాయి. మనం కనుక ఒక క్యాన్సర్ తీసుకుంటే 60% వరకు క్యాన్సర్లు మన అలవాట్ల వల్ల, మన లైఫ్ స్టైల్ వల్లే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లంగ్ క్యాన్సర్ తీసుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా లంగ్ క్యాన్సర్ తీసుకుందాం, ఓరల్ క్యాన్సర్ తీసుకుందాం. ఈ రెండింటికి 100 మందికి తీసుకుంటే 90 మందికి ప్రధానమైన కారణం ఏమి ఉంటుంది అంటే స్మోకింగ్. స్మోకింగ్ అనేది పెరిగింది మన స్ట్రెస్ లైఫ్ వల్ల, దేనివల్ల మనకి స్మోకింగ్ అనేది, బ్యాడ్ హ్యాబిట్ ఆల్కహాల్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది, ఇది అలవాట్లు అనేది. అండ్ అదర్ ఏంటంటే ఒబేసిటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ పాండమిక్ అక్రాస్ ద వరల్డ్. వరల్డ్ మొత్తంలో ఒబేసిటీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. ఒబేసిటీ ద్వారా కూడా మనకు చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇట్లాంటి ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇవి మనకి ఒబేసిటీ అనేది పెరుగుతుంది. సో మనకు ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం, ఎక్కువ స్మోక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. రెడ్ మీట్స్ ఎక్కువ తినడం వల్ల కోలాన్ క్యాన్సర్ వస్తుంది. ఇట్లా మనం తినే ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు చేంజ్ అయ్యాయి. అండ్ మనం చాలా వరకు తినేది అడల్టరేటెడ్ ఫుడ్. దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటున్నాయి.
ఇంకోటి ఏంటంటే మనం హెల్దీ అంటే వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇవి మనం కంప్లీట్గా మానేసాం చాలా వరకు. రైట్. అట్లీస్ట్ ఇన్ ఏ డే 30 to 40 minutes బ్రిస్క్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా మ్యాండేటరీ. ఇది మనలో చాలా రకాల హార్మోన్స్ బ్యాలెన్స్ని కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ని కానీ, మన బాడీలో ఉండే కాంపోజిషన్ కానీ అవన్నీ మారుస్తుంటుంది అనమాట. అంటే బ్రిస్క్ అంటే ఇప్పుడు జనరల్ కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు, సరిపోదంటారా? అంటే ఇది మెయిన్గా నేను మా ఇంట్లో కూడా వింటుంటాను. ఏంటంటే నేను మార్నింగ్ మా మదర్ కూడా చెప్తాను, మార్నింగ్ 8కి లేస్తాను, 6కి లేస్తాను. నేను 6 నుంచి 9:30 వరకు నేను రోజు వంట వండుతాను, ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. ఇంతకంటే నాకు బెస్ట్ ఎక్సర్సైజ్ ఏమవుతుందని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ యువర్ రొటీన్ లైఫ్. బ్రిస్క్ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ యువర్ హార్ట్ రేట్ షుడ్ బి మోర్ దెన్ 110, 120 ఉండాలి మనం మానిటరింగ్ చేసుకునేటప్పుడు. సో దట్ ఈస్ కాల్డ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్. అంటే మనం మాట్లాడుతూ స్లోగా వాకింగ్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. బ్రిస్క్ ఎక్సర్సైజ్ అంటే మనం అట్లీస్ట్ హార్ట్ రేట్ అనేది 110 to 120. WHO రికమెండేషన్ ప్రకారం ఏంటంటే 25 minutes ఇన్ ఏ డే, 5 days ఇన్ ఏ వీక్. ఓకే. అంటే స్వెట్ వచ్చేలాగా ఎక్సర్సైజ్ ఎస్, చేయాలంటారు. డెఫినెట్గా స్వెట్ వచ్చేలాగా ఎక్సర్సైజ్, దాన్ని బ్రిస్క్ ఎక్సర్సైజ్ అంటాం. నార్మల్గా మనం రొటీన్గా ఇంట్లో చేసుకునే పనులు కానీ అవి దట్ ఈస్ మన రొటీన్ లైఫ్ స్టైల్, అవి దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజెస్. ఓకే. సో వాకింగ్ కూడా పనికిరాదంట. అంటే మీరు అన్నట్టు పనిలో కాకుండా కొంతమంది వాకింగ్ చేసిన కూడా పని. అట్లని బ్రిస్క్ వాకింగ్ అంటే కొంచెం brisk అట్లీస్ట్ walk. కొద్దిగా పేజ్ అట్లీస్ట్ 6 km/h స్పీడ్తో అట్లాంటి కొద్దిగా బ్రిస్క్ వాకింగ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఓకే. మన హార్ట్ రేట్ కొద్దిగా ఎలివేట్ అవుతుంది, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. సో అండ్ అనదర్ కాజ్ ఎందుకు మనకి ఇంత అంటుందంటే స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఆఫ్ కోర్స్. మన స్ట్రెస్ అనేది చాలా వరకు చాలా చాలా పెరిగింది. నాట్ ఓన్లీ అంటే సాఫ్ట్వేర్ అనుకుంటాను, సాఫ్ట్వేర్ కాదు, ఈవెన్ ఎనీ బిజినెస్ పీపుల్ యూ కెన్ టేక్, ఎనీ ప్రొఫెషనల్ పీపుల్, డాక్టర్స్, అందరికీ స్ట్రెస్ అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువ పెరిగిపోయింది. రైట్. స్ట్రెస్ వల్ల ఏంటంటే మనకి మనం సెల్ఫ్ కేర్ అంటే మన బాడీ మీద మనం తీసుకోవాల్సిన కేర్ మనం తగ్గించేస్తాం ఒకటి. రెండోది ఏంటంటే కొద్దిగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా స్ట్రెస్ వల్ల తగ్గిపోతుంటాయి. ఓకే. వీటి వల్ల వీళ్ళలో కూడా కొద్దిగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఎందుకు వస్తున్నాయంటే, అండ్ సమ్ రీజన్స్ మనకి తెలియదు కూడా. సో మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ సిగ్నిఫికెంట్గా హ్యాంపర్ అవటం ఒకటి. రెండోది మనం ఏజ్ పాపులేషన్ అనేది ఓల్డర్ ఏజ్ పీపుల్లో రావటము. మూడోది మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఇవన్నీ ఈల్డ్ అవటం. ఈ 3 reasons వల్ల మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటి, మనం పెస్టిసైడ్స్ అంటే ఫుడ్ అది పండించేటప్పుడే కొంచెం పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం వల్ల అది ఫుడ్లో కలిసిపోయి మనం తినే పదార్థాలు వస్తుందని కొన్ని వింటాము. అండ్ ఫ్రోజన్ ఫుడ్ అవ్వచ్చు, అఫ్ కోర్స్ ప్యాస్చరైజ్డ్ అంటే దాన్ని స్టోర్ చేయడం కోసం వాళ్ళు అది ఇది కలుపుతూ ఉంటారు కాబట్టి, సో వాటి వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు? రీసెంట్గా పార్లమెంట్లో కూడా దీని గురించి చాలా డిస్కస్ చేశారు. అడల్ట్రేషన్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. రైట్. అడల్ట్రేషన్ అంటే ఏంటంటే దాని కలర్ కోసం కానీ, దాని టేస్ట్ కోసం కానీ, లేకపోతే కొన్ని చీప్ పదార్థాలు దాంట్లో కలపడం, దానికి రేట్ పెంచడం, వీటన్నిటిని ఏదైతే నార్మల్ ఫుడ్ కాకుండా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసి దాన్ని చేస్తామో దాన్ని అడల్ట్రేషన్ అంటాం మనం. ఓకే. అడల్ట్రేషన్ ద్వారా చాలా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఢిల్లీలో 90% ఆఫ్ ద పనీర్ ఈజ్ అడల్ట్రేటెడ్. ఓకే. ఆల్మోస్ట్ రీసెంట్గా ఈ రీసెంట్ పేపర్లో 2016లో చూసుకుంటే అడల్ట్రేషన్ మనం 100 ఫుడ్స్ తీసుకుంటే అందులో 10 to 15% ఈజ్ అడల్ట్రేటెడ్ ఫుడ్. ఓకే. 2026లో చూసుకుంటే 25% ఆఫ్ వాట్ యూఆర్ టేకింగ్ ఈజ్ అడల్ట్రేటెడ్ ఫుడ్. దాంట్లో ఏదో ఒక రకమైన కల్తీ కలుపుతూనే ఉంటారు. అంత అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. మన అడల్ట్రేషన్ అనేది డబుల్ అయిపోయింది. ఓకే. మనం 16, 25 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇంత అడల్ట్రేషన్ జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి చిన్న పిల్లల్లో మెచ్యూర్ అంటే మెనార్కీ అంటాం, అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యే ఏజ్ ఇంతకుముందు అరౌండ్ 12 to 13 years ఉండేది. రైట్. ఇప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ కానీ, మిల్క్ తెగే వాటిలో హార్మోన్స్ ఉండటం వల్ల కానీ, వాళ్ళు తినే ఫుడ్ ద్వారా ఈవెన్ మీరు 9 years, 8 years కూడా మెచ్యూర్ అయ్యే వాళ్ళు చూస్తున్నారు. రైట్. అంత చిన్న పిల్లలు వాళ్ళ సెల్ఫ్ కేర్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళ ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది. ఇంత అడల్ట్రేటెడ్ ఫుడ్ వల్ల మనకి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. రైట్. కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ వల్ల కూడా మన బాడీలో చాలా వరకు చేంజెస్, హార్మోనల్ చేంజెస్ అని. యా. అండ్ వన్ ఆఫ్ ద బిగ్ డిబేట్ వాట్స్ గోయింగ్ ఇన్ ఇస్ మైక్రోప్లాస్టిక్. రైట్. ఎగ్జాక్ట్లీ. యా. మైక్రోప్లాస్టిక్ ఏంటంటే 5 microns కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్ పార్టికల్స్ని ప్లాస్టిక్ అంటాం మనం. ఇదేంటంటే మన బాడీలో కొన్నిసార్లు వేరియస్ పద్ధతుల్లో మనకి అబ్జార్బ్ అయిపోతుంది. మనకి షాకింగ్ ఏంటంటే ఇప్పుడు బ్లడ్ శాంపుల్
లో కూడా పిల్లల బ్లడ్ శాంపుల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు. ఓహ్! ఓకే. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం వాడే పేపర్ ప్లేట్స్ అవ్వచ్చు, పేపర్ కప్స్ అవ్వచ్చు, వీటి ద్వారా మనం ప్లాస్టిక్ కాదు బట్ పేపర్ అంటాం. అవి కూడా జనరేట్ దాంట్లో చేస్తాయా కూడా అండి? వన్ టైప్ ఆఫ్ అది పేపర్ మీద వాళ్ళు ప్లాస్టిక్ని కవర్ చేస్తారు వాళ్ళు. ఓహ్! దాని ద్వారా కూడా మనకు దాని క్యాన్సర్ ద్వారా కూడా కొన్ని హీట్ చేసినప్పుడు కానీ వాటిలో ఉన్న కెమికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా డ్రింక్ చేస్తాం, అదే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతాం. వాటర్ తాగుతాం. అది మనకి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఎండకు ఉండటం వల్ల అది కరిగిపోయి అందులో ఉన్న కొద్దిగా ప్లాస్టిక్ మెటీరియల్, వేరియస్ కెమికల్స్ అనేవి వాటర్లో ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ కెమికల్ డ్రింక్ చేసిన వాటర్ తాగడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. రైట్ నౌ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, అంటే మనకి కంప్లీట్‌గా. ఈ ప్లాస్టిక్ తినడం ద్వారా క్యాన్సర్ వచ్చిందని ఎవిడెన్స్ లేదు. కానీ కాకపోతే ఏంటంటే మేము ఆ వాటర్ టెస్ట్ చేసిన, అంటే క్రానిక్గా డాష్ బోర్డ్లో పెట్టుకుంటాం, కార్లో పెట్టుకుంటాం, ఎక్కువ వాటర్ ఈ వేడికి ఎక్స్పోజ్ అవుతుంది. అట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏంటంటే డేంజరస్ కెమికల్ విచ్ కాజెస్ ద క్యాన్సర్. ఓహ్! ఓకే. యానిమల్స్లో ఆ రకాల కెమికల్స్ కాజెస్ చేస్తుంది. బట్ హ్యూమన్ ఎవిడెన్స్ ఉందా అంటే ఇప్పటివరకు అయితే లేదు. లేదు. బట్ స్టిల్ దెర్ ఇస్ అ టాక్సిక్ మెటీరియల్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్లాస్టిక్. సో ఈ మైక్రో ప్లాస్టిక్ ద్వారా కూడా ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మన బాడీలో డెవలప్ అవుతుంది. కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అవుతుంది. యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఈ కొన్ని రకాల ఈ ప్లాస్టిక్స్ అనేది హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని, ఫంగల్ని క్యారీ చేస్తూ మన బ్లడ్లోకి వస్తుంది. వీటన్నిటి వల్ల కూడా మనకి ఇబ్బందులు, వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వేరియస్ అడల్ట్రేటెడ్ ఫుడ్, అండ్ దిస్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్ ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అని దే హ్యావ్ టు టేక్ డెఫినెట్లీ ఫ్యూ స్టెప్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ అడల్ట్రేటెడ్ ఫుడ్. డెఫినెట్లీ. అండ్ సరే మనకి ఆ సొసైటీ మొత్తంలో అదే దొరుకుతుంది, సమాజంలో ఇలాంటి ఫుడ్డే దొరుకుతుంది. బట్ పర్సనల్‌గా మనం మన పిల్లల కోసం, మన కోసం కేర్ తీసుకోవాలంటే ఎలా ఆ ఫుడ్‌ని ఎలా తీసుకుంటే కొంతవరకు బెటర్ అంటారు? ఈవెన్ ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మన ఆఫ్ కోర్స్. ఇండియాలో మనకి లాస్ట్ పార్లమెంట్ చెడ్డా ఉన్నారు కదా, అది ఈ ఊస్పో స్పీక్స్ విత్ ఈయన చెప్పాడు, ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ అనేది మనం కన్జ్యూమ్ చేసేదానికంటే చాలా చాలా తక్కువ. ఓహో! ఆ! సో హౌ టు అంటే ఓవర్కమ్ దిస్, ఏం చేయాలి? కొన్ని అడల్ట్రేట్ చేస్తారు. చేస్తున్నాడు, యూరియాతోని ప్లాస్టర్తోని దాని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మిల్క్. ఆ యూరియా కన్స్యూమ్ చేయడం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అట్లీస్ట్ అది మనం ఇంత పాపులేషన్తో అవి కంట్రోల్ చేయడం చాలా కష్టం. కష్టం. బట్ అట్లీస్ట్ స్ట్రిక్ట్ ఫుడ్ రెగ్యులేషన్స్ అయితే ఉండాలి మనకి. సో మన వరకు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, మనం అట్లీస్ట్ మనకి తెలిసిన వాళ్ళు, అట్లీస్ట్ జెన్యూన్గా పండించే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. ఆర్గానిక్ మన ఆర్గానిక్ ముసుగులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం తెలీదు. హైలీ అన్ప్రెడిక్టబుల్ అండి. మనకి అది ఆర్గానిక్ లేబుల్ వేస్తున్నారు. హూ ఈస్ సర్టిఫైయింగ్ దట్ ఈస్ ఆర్గానిక్? రైట్. మనకి ఎఫ్ఎస్ఎస్ఐ రెగ్యులేషన్ ఉంది, దాంట్లో కూడా ఎంత అడల్ట్రేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సర్టిఫికేషన్ ఇచ్చే శాంపుల్ ఉంటుంది, మిగతా అదంతా కల్తీ చేయట్లేదా? కరెక్ట్. అవును. సో మనం ఆర్గానిక్ అన్న నేమ్తోని వాళ్ళు మనీ చేంజ్ చేస్తున్నారు, కానీ హూ ఈస్ సర్టిఫైయింగ్ దట్ ఈస్ ఆర్గానిక్? ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకు అది తెలీదు. సో బెస్ట్ సోర్స్ ఏంటంటే మన ఓన్ ఫార్మింగ్ చేసుకొని Right. చేసుకోవటం ఒకటి, కానీ మన ఓన్ క్యాటిల్ గ్రో చేసుకొని చేసుకోవటం కానీ. రెండోది ఏంటంటే మనం అట్లీస్ట్ ఆయిల్స్ అనేవి ప్రిపేర్డ్ కాకుండా మన ఫ్రెష్గా పల్లీలు కొనుక్కొని మనం ఆయిల్స్ అనేది మనం అంతటా మనం తీసుకోవటం కానీ. చాలామంది అనుకుంటారు కడగగానే కెమికల్స్ అన్నీ పోతాయి, మనం ఉప్పు నీళ్ళలో కడిగాను. చాలామంది ఈవెన్ యాంటీ ఆక్సిడేషన్ మిషన్స్ వచ్చాయి, అవి పెట్టుకొని చేస్తే మనకి టాక్సిన్స్ ఏం అని కాదు. పోతాయి. ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి, నథింగ్ లైక్ దట్. కడిగినంత మాత్రం కొన్ని స్టిల్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ దట్ ఫ్రూట్స్. సర్ఫేస్ మీద ఏదైతే కంటామినేషన్ ఉంటుందో అది తగ్గుతుంది. డెఫినెట్గా మనం కడుక్కొని తినాలని చెప్తున్నాను. ఇది చేసినంత మాత్రాన 100% మనకి కెమికల్స్ పోతాయంటే నో. సో 100% లోపల ఆల్రెడీ కొంత లోపల అబ్జర్వ్ అయినవి ఉంటాయి, బట్ సర్ఫేస్ మీద ఏదైతే ఉన్నదో అది మనం తగ్గించుకోవచ్చు. సో మనం క్లీన్ చేసుకోవాలి, బట్ క్లీన్ చేసినంత మాత్రం 100% సేఫా అంటే నో. Answer is big no. ఫ్రూట్స్ మీద ఎక్కువగా చూస్తున్నాం మీరు అన్నట్లు పెస్టిసైడ్స్, ఫ్రూట్స్ అండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మీట్ విచ్ ఈస్ కంటైనింగ్ లార్జ్ డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్. ఇవన్నీ కోడి గ్రో అవడానికి స్టీరాయిడ్స్ ఎక్కువ ఇస్తారు. సో అది స్టీరాయిడ్స్, we can't remove them కదా. వీ కాంట్ రిమూవ్ దెమ్. రైట్. సో అడల్ట్రేటెడ్ ఇస్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో చెప్పాలి అంటే కల్తీ నడుస్తోంది. ఆ కల్తీ కల్తీ వల్లే ఈ నడుస్తోంది. క్యాన్సర్ కేసులు Yeah. ఎక్కువ జరుగుతుంది. మనం చేసుకోదగిన ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్. అట్లీస్ట్ మన ఓన్ ఫార్మింగ్ కానీ, అట్లీస్ట్ విలేజ్లో మనకు తెలిసిన వాళ్ళు పండిస్తే వాళ్ళ దగ్గర తీసుకోవటం కానీ, అట్లాంటి కొన్ని మెజర్స్ చేయడం ద్వారా మనం అట్లీస్ట్ మన పిల్లల్ని కొద్దిగా సేఫ్ చేయటం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం కొద్దిగా
హెల్ప్ అవుతుంది. రైట్. అండ్ క్యాన్సర్‌కి పర్టిక్యులర్‌లీ గతంలో మీరు అన్నట్లు ఇందాక పెద్దవాళ్ళకి వచ్చేది అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక బ్లడ్ క్యాన్సరో చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాము. సో, బికాస్ ఆఫ్ ఫుడ్డేనా ఇంకేమన్నా అంటారా? చిన్న పిల్లల్లో క్యాన్సర్స్ రావడానికి? చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌కి ఫుడ్ కాదండి. మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు సెల్ గ్రోత్ అవుతున్నప్పుడు కొన్ని జెనెటిక్ చేంజెస్ వాళ్ళలో హ్యాపెన్ అవుతాయి. జరుగుతాయా? ఆ జెనెటిక్ చేంజెస్ ఒక సెల్ వేరే సెల్‌గా మారేటప్పుడు ఏంటంటే మన బాడీలో ఏంటంటే బ్యూటిఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఏదైనా అబ్నార్మల్ సెల్స్ ఉంటే అది ఐడెంటిఫై చేసి దాన్ని కిల్ చేస్తుంది. ఈ క్యాన్సర్ సెల్స్ కూడా మన బాడీలో రెగ్యులర్‌గా ఫామ్ అవుతూనే ఉంటాయి. కొన్ని అబ్నార్మల్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. బట్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే. కొన్ని చిన్న పిల్లలు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా కొన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ స్ప్రెడ్ అవుతాయి. కొన్నిసార్లు వాళ్ళ సెల్స్ వాళ్ళు రిప్రొడ్యూస్ అయ్యేటప్పుడు, ఎందుకంటే చిన్న పిల్లల్లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ సెల్ రిప్రొడ్యూస్ అయ్యేటప్పుడు కూడా ఈ అబ్నార్మాలిటీ ఎక్కువయ్యి కొన్నిసార్లు ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మిస్ అవుతుంది, ఎస్కేప్ అవుతుంది. సో, ఎస్కేప్ అవడం వల్ల అది క్యాన్సర్ సెల్గా మారుతుంది. ఓకే. సో, బట్ మన సెల్లే అది అలా క్యాన్సర్ మారిపోతుంది. సెల్గా మారిపోతుంది. బట్ ఇట్స్ వెరీ వెరీ రేర్, వెరీ ఫ్యూ కేసెస్. మెయిన్గా చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి మెయిన్ కారణం ఏంటంటే జన్యుపరమైన మార్పులు అండ్ పేరెంట్స్ ద్వారా సంక్రమించే జన్యుపరమైన మార్పులు. కానీ వాళ్ళ సెల్ డివిజన్ అప్పుడు వాళ్ళలో ఈ అడల్ట్రేషన్ కానీ ఎడిక్షన్స్ కానీ వాటి వల్ల తక్కువ. కాజ్ వచ్చేవి చాలా చాలా తక్కువ. బట్ డెఫినెట్లీ మీకు ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరౌండ్ 50 to 60 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఈవెన్ 40 ఇయర్స్కి వస్తుంది. ఈవెన్ ఐఎమ్ సీయింగ్ ద పేషెంట్స్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 20-22, ఓ 20-22 ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కూడా చూస్తున్నాం. ఈ రీజన్ ఏంటి అనేది మనకి తెలియదు. ఇంకా మెయిన్గా మన పొల్యూటెడ్ లైఫ్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, వేరియస్ రీజన్స్. బట్ డెఫినెట్గా మన ఇండియాలో కొన్ని క్యాన్సర్స్ అనేది ఏజ్ అనేది తగ్గింది, 10 ఇయర్స్ ముందుకు వచ్చేసింది. ఓకే. సో, ముందు వచ్చేస్తుంది. ముందుకు సో, వచ్చేసింది. అంటే ఇక్కడ మళ్ళీ పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ చేసినప్పుడు మీరు అన్నట్లు యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినప్పుడు డిఫరెన్సెస్ ఏముంటాయి? తొందరగా తగ్గడమా? లేట్‌గా తగ్గడమా? ఏంటి? మీరు కంపేర్ టు యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్లో ఉంటే 2 డిఫరెన్సెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే యంగ్ పీపుల్లో వచ్చే క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటాయి. ఆహా! చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మనకి చాలా టైమ్స్ ఎక్కువ ఇవ్వవు. అందుకే చాలా వరకు మనకు లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తాం యంగ్ వాళ్ళకి. యంగ్ వాళ్ళు వచ్చేది కంపేర్ టు ఓల్డ్ పీపుల్లో వచ్చేది. రెండోది అడ్వాంటేజ్ ఏంటంటే యంగ్ పీపుల్లో దే విల్ టాలరేట్ ద ట్రీట్మెంట్ వెరీ బెస్ట్ ఆఫ్ కోర్స్. కంపేర్ టు ఓల్డ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్స్తో వచ్చింది అంటే 70 ఇయర్స్ తర్వాత నేను కీమోథెరపీ ఇవ్వకూడదు ఇఫ్ పర్ఫార్మెన్స్ స్కోర్ రైట్. బ్యాడ్. ఎందుకంటే దే విల్ నాట్ టాలరేట్ ద కీమోథెరపీ. అదే యంగ్ పేషెంట్లో ద రిజర్వ్స్ కానీ వాళ్ళ టాలరేట్ లెవెల్స్ కానీ చాలా బెస్ట్గా ఉంటాయి. సో ట్రీట్మెంట్ టాలరెన్స్ ఈజ్ వెరీ బెస్ట్ ఇన్ యంగ్ పేషెంట్స్ అండ్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ట్రీట్మెంట్. ఒకసారి క్యూర్ అయ్యే అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ యంగ్ పీపుల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సక్సెస్ రేట్ దేనికి ఎక్కువ ఉంటుందంట? గివెన్ స్టేజ్ బోత్ ఆర్ ఈక్వల్ అండి. స్టేజ్ కనుక మనం అగ్రెసివ్ ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే క్యూర్ రేట్స్ అనేది ఓల్డ్ పీపుల్లో వచ్చినా యంగ్ పీపుల్లో వచ్చినా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లంప్ ఉంది, మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లుంటుందో చెప్తాను. ఆ లంప్ రాగానే మనకి ఏమన్నా గడ్డ ఐడెంటిఫై చేయగానే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. గడ్డను జాగ్రత్తగా మానిటర్ చేస్తుంటారు. అట్లీస్ట్ 2 months 2-3 months. రైట్. ఈ గడ్డ 3 months, కొద్దిమంది ఏంటంటే 6 months 7 months కూడా జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. నాకు నొప్పి లేదు, సో ఇది క్యాన్సర్ గడ్డ కాదు, ఎవరు చెప్పి ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ బిలీఫ్. రైట్. సో ఇదేంటంటే మనకి యంగ్ పేషెంట్లో కనుక అదే 6 months వెయిట్ చేస్తే ఆ అగ్రెసివ్ క్యాన్సర్ వల్ల ఆల్రెడీ బాడీ అంతా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. సివియారిటీ పెరిగిపోతుంది. సివియారిటీ పెరిగిపోతుంది, మనకి టైం తక్కువ ఇస్తుంది అక్కడ. సో ఎర్లీ డిటెక్ట్ చేస్తే బోత్ క్యాన్సర్స్ ఆర్ సేమ్ క్యూర్ రేట్స్. బట్ మనం యంగ్ పేషెంట్స్లో వాళ్ళు డిలే చేస్తుంటారు కాబట్టి చాలా వరకు వాళ్ళ టాలరెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అంత ఈజీగా వాళ్ళు వెళ్ళరు. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే కొద్దిగా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గడ్డలు అన్నారు, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. బట్ కొంతమందికి మనం కాళ్ళ మీద చేతుల మీద గడ్డలు అవడం అంటే అది వేడి వల్లనో ఇంకేంటో తెలియదు కానీ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి అవుతూ ఉంటాయి. వాటికి క్యాన్సర్ వాటికి ఏమన్నా ఉంటుందా? ఇంటర్లింక్డ్ ఉంటాయి? చాలా మంది అడుగుతారు, ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డేనా అని అడుగుతారు. చాలా మంది అడుగుతారు నన్ను. రైట్. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదండి. క్యాన్సర్ అని ఎప్పుడు అంటామంటే ఒక సెల్కి 2 రకాల లక్షణాలు ఉంటేనే దాన్ని క్యాన్సర్ గడ్డ అని అంటాం. ఒకటి ఏంటంటే దానంతట అది సెల్ఫ్ రీప్రొడ్యూస్ చేసుకోగలగాలి. ఒక సెల్స్ 2గా 2 4గా 4 8గా అట్లా దానంతట అది రిప్లికేట్ అవుతూ ఉండాలి, బాడీతో సంబంధం లేకుండా. దాన్ని సెల్ఫ్ రిప్లికేషన్ అంటాం ఒకటి. రెండోది ఒక చోట స్టార్ట్ అయ్యి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే గుణం ఉండాలి.
బ్లడ్ ద్వారా కానీ, లింఫాటిక్ సిస్టమ్ ద్వారా కానీ, లింఫ్ నోడ్స్ ద్వారా కానీ ఇట్లా స్ప్రెడ్ అయ్యే గుణం. ఈ 2 గుణాలు ఉన్నప్పుడే దాన్ని క్యాన్సర్ అని అంటాం అనమాట. ఓకే. సో టెస్ట్‌లో మనకి అది యా బయటపడుతుంది. అదర్వైజ్ అన్ని గడ్డలు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఏంటంటే సింపుల్ ఫ్యాట్ గడ్డలు ఉంటాయి, లైపోమా అంటాం. అవి లోకల్గా పెరుగుతుంటాయి కానీ అది బాడీలో ఎక్కడికి స్ప్రెడ్ కావు. సో వాటిని క్యాన్సర్ అనకూడదు. కొద్దిమంది ఏంటంటే సింపుల్ సిస్ట్లు కూడా మన గడ్డల్లాగా ఉంటాయి. చాలామంది సెబేషియస్ సిస్ట్ అంటాం మనం. ఏంటంటే హెయిర్ ఫాలికల్, మనకి చాలా బాడీ మొత్తం హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఈ హెయిర్ ఫాలికల్స్ కనుక బ్లాక్ అయితే మనకి కంటిన్యూస్గా స్కిన్ని వెట్గా ఉంచడానికి ఏంటంటే కంటిన్యూస్ సెక్రీషన్స్ అవుతుంటాయి. సో ఈ హెయిర్ ఫాలికల్స్ కనుక బ్లాక్ అయిపోతే ఈ సెక్రీషన్స్ అన్నీ లోపల పైలప్ అయిపోయి మనకి స్వెల్లింగ్ లాగా కనపడుతుంది, గడ్డలాగా కనపడుతుంది. రైట్. దాన్ని సెబేషియస్ సిస్ట్ అంటారు. సో అది అసలు అది క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ కూడా కాదు, సింపుల్ బ్లాకేజ్ ఆఫ్ ద డక్ట్. సో ఇట్లాంటి చాలా రకాలుగా ఉంటాయి మనకి. అది మనకి చాలా రకాలు కన్సిడర్ చేసుకోవాల్సింది మనం. గడ్డ పెరుగుతుందా లేదా, పక్కన అవయవాల మీద ఏదో ప్రెషర్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయా లేదా, అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, తగ్గుతుందా లేదా సైజు, ఇవన్నీ మేము చాలా అంటే స్కిన్తోని పించబిలిటీ అంటారు, స్కిన్కి సపరేట్ ఉందా లేదా, స్కిన్ లోపల ఉందా, మొబిలిటీ ఎంత ఉంది, హారిజాంటల్ మొబిలిటీ, వర్టికల్ మొబిలిటీ, ఇవన్నీ మేము చూసేసి అది క్యాన్సర్ గడ్డ అవకాశాలు ఎంత ఉన్నాయి, నార్మల్ గడ్డ ఉండే అవకాశాలు ఏంటి, బై ఎక్స్పీరియన్స్ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దట్. అంటే బట్ జనరల్ బీయింగ్ ఎ పేషెంట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు యూ ఆఫ్ కోర్స్. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు అది ఏం గడ్డ అని. సో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బెటర్ టు కన్సల్ట్ ఓకే. సో డాక్టర్. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కొంతమందికి ఆ గడ్డలు అవుతాయి కానీ కొంతమందికి అవి కూడా తెలియదు. లైక్ అంటే ఇప్పుడు ఇన్నర్ పార్ట్స్లో అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుర్తించలేరు కదా. అంటే ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్కు అవుతూ ఉంటాయి లేదా లైక్ గొంతు క్యాన్సర్ వాట్ ఎవర్. సో అలాంటప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రోచ్ అవ్వాలి క్యాన్సర్గా అనుమానించి? యా అంటే క్యాన్సర్ మనకు వచ్చే అవయవాన్ని బట్టి లక్షణాలు చూపిస్తుందండి. మనకి ఇండియాలో మన మోస్ట్ కామన్ చూసుకుంటే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇట్లాంటి కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లంగ్ క్యాన్సర్ తీసుకుంటే దగ్గు రావటము, శ్వాసలో ఇబ్బంది పడటము, దగ్గినప్పుడు రక్తం పట్టము, బరువు తగ్గటము, ఇట్లాంటి సమ్ చెస్ట్ డిస్కంఫర్ట్, పెయిన్, ఇవన్నీ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాటిలో అన్నం తిన్న అరక్కపోవటము, అంటే వాంతులు అవటం, అంటే వామిటింగ్స్ అవటము, బరువు తగ్గటము, పొట్ట ఫుల్గా కొద్దిగా తిన్నా పొట్ట ఫుల్గా ఉండటము, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగు చిన్న పేగు బ్యాన్స్లో ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అండ్ బ్లడ్ ఇన్ ద మోషన్ అంటాం. అంటే మోషన్ అంటే కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ఎక్కువ అవటము, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ ఎక్కువ అవటము, కొన్నిసార్లు రక్తం పట్టము, ఇట్లాంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి. అంటే అవయవాన్ని బట్టి మనకు లక్షణాలు ఉంటాయండి. యూజువల్గా బ్రెస్ట్ ఉందనుకోండి లంప్ అంటే గడ్డలాగా రావటము, థ్రోట్ ఉందనుకోండి వాయిస్ చేంజ్ రావటం, మింగటంలో ఇబ్బంది రావటం, ఇట్లా అవయవాన్ని బట్టి మన లక్షణాలు ఉంటాయి. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే అట్లీస్ట్ 1 వీక్ వరకు అబ్జర్వ్ చేసుకున్నా వెంటనే మీరు ఆ ఇబ్బంది ప్రోగ్రెస్ అవుతుంది, తగ్గట్లేదు అంటే బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. రైట్, డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా మీరు అన్నట్లు సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, ఓరల్ క్యాన్సర్ రీసెంట్ డేస్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఏంటి రీజన్స్ వీటి పెరగడానికి? యా ఓరల్ క్యాన్సర్స్కి మనకి ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే మన స్వయం తప్పిదం. ఆల్కహాల్, స్మోకింగ్ ఈజ్ ద మేజర్ కాజ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ అండి. ఇది సర్వైకల్ క్యాన్సర్కి మనకి ఏంటంటే హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ ఉంది. యాక్చువల్గా మనకి చూసుకుంటే మన ఇండియా అనేది 1/3 ఆఫ్ ద హోల్ వరల్డ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అంత హై ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఉంది. వెస్ట్రన్లో చాలా ఫ్యూ పీపుల్, ఆల్మోస్ట్ ఇన్ ఏ ఇయర్ 130 to 140 పేషెంట్స్ ఆర్ డయాగ్నోస్డ్ విత్ సర్వైకల్ క్యాన్సర్. వన్ బ్యూటిఫుల్ థింగ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ని 95% వరకు మీరు ప్రివెంట్ చేయగలరు రాకుండా. ఈ 1,30,000 అంటే 1,30,000, 1,40,000 ఆల్మోస్ట్ 1,20,000 మందికి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు మనం. బికాజ్ ఆఫ్ దట్ వ్యాక్సిన్ అండ్ స్క్రీనింగ్, ఓకే. పాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్ అండ్ వ్యాక్సిన్, ఈ 2 తీసుకోవడం ద్వారా 95% వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఒక క్యాన్సర్ని ఇంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు అంటే అది సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే మాత్రమే. సో మన చేతిలో ఉన్న క్యాన్సర్ కాబట్టి దాని గురించి ఫుల్ అవేర్నెస్, ఫుల్ అంటే గవర్నమెంట్ ఆల్సో టేకెన్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. రైట్. సో ఎంత ఏజ్ వరకు తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటే బెటర్ ఒకసారి చెప్తారా? అంటే అందరూ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, బట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఏ ఏజ్ వాళ్ళకి బాగుంది? హెచ్పివి వ్యాక్సిన్ అంటారు కదండి, దాన్ని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని. అది మన గవర్నమెంట్ అనేది 4 స్ట్రెయిన్తో ఉన్న వ్యాక్సిన్ మనకి ఇస్తుంది.
కాకపోతే గవర్నమెంట్ సో ఫర్ సింగిల్ డోస్ ఒకటే ఇస్తుంది, ఒక్కటి ఒక సింగిల్ డోస్ ఇస్తుంది, అది కూడా 14 years వరకు ఇస్తుంది. 14 years ఏజ్ వాళ్ళకి. 14 years ఏజ్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఇవ్వట్లా. అంటే అప్ టు మనం ఎప్పటి వరకు వేయించుకోవచ్చు అంటారు? అప్ టు మనం 45 years వరకు వేసుకోవచ్చండి. సో గవర్నమెంట్ నుంచి అది లేదు. యా, గవర్నమెంట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా మనకి రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అండ్ కాస్ట్ వర్సెస్ ఎఫెక్టివ్నెస్, అంటే ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా మనం ఏ దాంట్లో ఒకటి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అదే 3 doses 26 years వాళ్ళకి ఇచ్చే బదులు ఒక డోస్ 14 years వాళ్ళకి ఇస్తే ఒకటే 3 patients మనం కవర్ చేయొచ్చు సేమ్ కాస్ట్లో. రైట్. ఓకే, అండ్ వీళ్ళకి వచ్చే ఈల్డ్ అనేది చాలా బెటర్. దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. సో అందుకని గవర్నమెంట్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ అండ్ WHO ఆల్సో గైడింగ్ లైక్ దట్. సో ఐడియల్గా ఏంటంటే మనం 45 years వరకు తీసుకోవచ్చు. యా, అప్ టు 15 years ఇస్ ద బెస్ట్ ఏజ్ టు టేక్ ద వ్యాక్సిన్. మనకి ఇమ్యూనిటీ బెస్ట్ గా ఉంటుంది. 2 doses ఆఫ్ వ్యాక్సిన్ విల్ బి సఫిషియంట్. 0 6 14 స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. 14 9 years నుంచి వేసుకోవచ్చు. 9 years నుంచి 9 to 16 ఇస్ ద బెస్ట్ ఏజ్ టు క్యాచ్ ద పీపుల్. ఓకే ఓకే, దాంట్లో 2 doses సరిపోతుంది. ఆల్మోస్ట్ 83 to 85% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది మనకి HPV నుంచి. సో రీసెంట్ డేస్ లో మేల్ కూడా వేసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటున్నారు. వాళ్ళకి ఎలా? యా, మీరు HPV చూస్తే మనకు నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అండి, ఇది 5 types ఆఫ్ క్యాన్సర్ని కవర్ చేస్తుంది. ఒకటి సర్వైకల్ క్యాన్సర్, ఒకటి వల్వల్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, anal cancer, oral cancer. Almost 20 to 30% of the oral cancers are because of HPV related. And one more thing, genital warts antam. Genital warts antam. ఇది కూడా ప్రివెంట్ చేస్తుంది. సో మనకి మేల్లో వచ్చే ఓరల్ క్యాన్సర్స్ కానీ, జెనైటల్ వాట్ కానీ, యానల్ క్యాన్సర్స్ కానీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం కాబట్టి మేల్ ఆల్సో సేఫ్ టు టేక్ వ్యాక్సిన్. ఏజ్ అండి సేమ్ ఏజ్? సేమ్ ఏజ్. 9 to 16 is the best age to catch the people to take the vaccination. తర్వాత 45 వరకు. అప్ టు 26 is the ideal scenario. ఏంటంటే బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ ద బెస్ట్ టైం టు టేక్. ఎందుకంటే మనకు అప్పటికి HPV ఎక్స్పోజర్ ఉండదు. సో మన వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్ అనేది బెటర్గా ఉంటాయి. అంటే తర్వాత తీసుకోవాలనుకునే వాళ్ళు ఏమైనా టెస్టులు చేయించి తీసుకోవాలి? నో నీడ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెస్ట్ దే కెన్ టేక్ అప్ టు 45 years ఆఫ్ ద ఏజ్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ బోత్? మేల్ అండ్ ఫీమేల్. 2 doses సరిపోతాయా? మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆఫ్టర్ 16 years మేము 3 doses రికమెండ్ చేస్తాం. 16 years తర్వాత? 16 years తర్వాత అప్ టు 45. 0 to 6 అంటాం. 0 day అంటే ఇవాళ వేస్తే తర్వాత 2 months తర్వాత వేస్తాం, తర్వాత 6 months తర్వాత వేస్తాం. సో 3 doses ఆఫ్టర్ 16 years. సో ఎఫెక్టివ్గా ఉంటుందండి, మోస్ట్ ఎఫెక్టివ్ అండి. ఓకే అండి. సో ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఆంకాలజిస్ట్లో కూడా మేము డిఫరెన్సెస్ చూసాం. లైక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అవ్వచ్చు, నార్మల్ ఆంకాలజిస్ట్, ఇంకా డిఫరెంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మెయిన్గా మేము 3 రకాల ఆంకాలజిస్టులు, 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆంకాలజీలో. అండ్ సపోర్టింగ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే సర్జికల్ ఆంకాలజీ అని అంటాం. సర్జికల్ ఆంకాలజీ మెయిన్ రోల్ ఏంటంటే మేము సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి కణితం తీసేయటమా, ఏదైతే వచ్చిన పార్ట్ని వీటన్నిటిని తీసుకోవడానికి సర్జరీ చేస్తాను. సర్జరీ చేసేవాళ్ళని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. ఆమె రోబోటిక్ చేస్తాం, దాంట్లో ఓపెన్ సర్జరీ ఉంటుంది, రోబోటిక్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది. అండ్ క్యాన్సర్ సర్జరీస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ సర్జరీ. క్యాన్సర్ సర్జరీ ఏంటంటే మేము ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచించి చేయాల్సింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే ఎక్కడైతే బ్రెస్ట్లో స్టార్ట్ అయిందో అక్కడ ఒక్కడే నేను సర్జరీ చేస్తా అంటే సరిపోదు. మనకి ఈ క్యాన్సర్ అనేది కొన్నిసార్లు చంకలోకి, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చంకలో లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ అయిందా లేదా అని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ వచ్చిన పేగుని తీస్తే సరిపోదు, దానికి సప్లై చేసే హోల్ వెజల్స్ని తీసేయాలి, దానికి సంబంధించిన లింఫాటిక్ సిస్టమ్ తీసేయాలి, లింఫ్ నోడ్స్ తీసేయాలి. దట్స్ వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ సర్జన్స్ అండి. సర్జికల్ ఆంకాలజీ, ద క్యాన్సర్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ సర్జరీస్. ఓకే, వీఆర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. రెండో డిపార్ట్మెంట్ ఏంటంటే మెడికల్ ఆంకాలజీ అంటారు. కీమోథెరపీ అంటే డ్రగ్స్ ఇంజెక్షన్ ద్వారా ఇవ్వటం కానీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇవి ఉంటాయి కదా క్యాన్సర్కి సంబంధించింది. ఇది హోల్ బాడీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ హోల్ బాడీ. సమ్ టైమ్ డిసీజ్ ఇక్కడ నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అయినా కానీ, డిసీజ్ డౌన్ సైజ్ చేయడం కానీ, కీమోథెరపీ ఇచ్చే వాళ్ళని మెడికల్, అంటే ఇంజెక్షన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. ఇంకొకళ్ళు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఏంటంటే ఎక్స్రే కిరణాలు కానీ, ప్రోటాన్ థెరపీ అంటారు, ప్రోటాన్ కిరణాలు కానీ పంపించేసి అక్కడున్న క్యాన్సర్ సెల్స్ని కానీ, మైక్రోస్కోపిక్ డిసీజ్ కానీ వాటిని అన్నింటినీ కిల్ చేసే వాళ్ళని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. సో క్యాన్సర్కి ఒక ట్రీట్మెంట్ సరిపోతుందంటే లేదు, ఇట్స్ ఎ కంబైన్డ్ టీమ్ అప్రోచ్. ఓకే, అంటే ఈ ముగ్గురిని అప్రోచ్ అయ్యి కలిపి తీసుకోవాలంటారా ఒకవేళ క్యాన్సర్ ఏమన్నా వచ్చింది?
అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరకు వస్తే కన్సల్ట్ అయితే మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇట్స్ అ కాంప్రహెన్సివ్ కేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్కి యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో వస్తే మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని చేస్తాను. చేసిన తర్వాత హై రిస్కా లో రిస్కా చూస్తాను. హై రిస్క్ ఉంటే కొంచెం కీమోథెరపీ తీసుకోవాల్సింది ఉంటుంది. కీమోథెరపీ తీసుకున్న తర్వాత హై రిస్క్ ఉంది కాబట్టి కొన్నిసార్లు రేడియేషన్ కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. సో మీరు ఏ డాక్టర్ దగ్గరకు వచ్చినా టీమ్గా డిస్కస్ చేసి ఏది ఫస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ స్టేజ్లో వచ్చారనుకోండి, ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి సర్జరీ చేసి రేడియేషన్ ఇస్తాం. ఓకే. సో ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మారుతుంటుంది. అది బీయింగ్ ఏ ఆంకాలజిస్ట్ వీ నో విచ్ ఈస్ ద బెస్ట్ టు సూటబుల్. దిస్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్ కేర్. అంటే ప్రతి పేషెంట్కి ఒకేలాగా చేయం. ఫర్ ఎగ్జాంపుల్ 75 years ఫీమేల్ వచ్చింది అడ్వాన్స్ క్యాన్సర్తోని, ఆమె కీమోథెరపీ ఇచ్చేసి మీరు కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేస్తారంటే కుదరదు, ఎందుకంటే ఆమె కీమోథెరపీ టాలరేట్ చేయదు. రైట్. అప్పుడు సర్జరీ చేసి హై రిస్క్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇట్స్ ఎ పర్సనలైజ్డ్ కేర్. అంటే ఒక పేషెంట్ వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరు ఫస్ట్ అని బీయింగ్ అ టీమ్ విల్ డిస్కస్. అంటే ఏది ఫస్ట్ చేద్దాము, ఈ పేషెంట్కి ఏది కరెక్ట్ సూట్ అవుతుంది, ఏజ్ బట్టి కానీ, కోమార్బిడిటీస్ బట్టి కానీ, క్యాన్సర్ స్టేజ్ని బట్టి కానీ, క్యాన్సర్ టైప్ని బట్టి కానీ చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. మేల్ ఫీమేల్ కంపేర్ చేస్తే ఎవరికి సక్సెస్ రేట్ ఎక్కువ ట్రీట్మెంట్లో, క్యాన్సర్ ట్రీట్మెంట్లో? యా, సక్సెస్ రేట్ అనేది మనకి మేల్ ఫీమేల్ మీద డిపెండ్ అయ్యి ఉండదండి. సక్సెస్ రేట్ మెయిన్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ స్టేజ్ వీఆర్ డయాగ్నోసింగ్. మనం ఎంత ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయగలిగితే అంత ఎక్కువ క్యూర్ రేట్స్ ఉంటుంది. డూ యూ బిలీవ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఈఆర్పిఆర్ పాజిటివ్, HER2 పాజిటివ్ వచ్చి స్టేజ్ 1లో డిటెక్ట్ చేసిన వాళ్ళకి 95 to 97% వరకు మనం క్యూర్ చేయగలం. ఓకే. అదే కనుక స్టేజ్ 3లో కానీ 4లో కానీ వస్తే మనం క్యూర్ చేయలేం. స్టేజ్ 4లో మనం క్యూర్ చేయలేం. స్టేజ్ 3లో క్యూర్ రేట్స్ అనేది అరౌండ్ 40 to 50% ఉంటుంది. 95% ఆల్మోస్ట్ నార్మల్. ఈవెన్ నార్మల్ పీపుల్ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ 1% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. వాళ్ళకంటే 3% ఎక్కువ అంతే. ఓకే. 3 to 4% ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ క్యూర్ చేయగలం ఎర్లీ స్టేజెస్. సో స్టేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్స్ యువర్ క్యూర్ రేట్స్. డెఫినెట్లీ. సో ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే లైక్ అంటే ఇప్పుడు మీరు గుర్తించడం అన్నారు. సరే, కొంతమందికి ఏ లక్షణాలు అర్థం కాదు. సో ఏమైనా పర్టికులర్గా మనము 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి చేయించుకునే టెస్ట్లు ఏమైనా ఉంటాయా అలా చేయించుకోవాల్సినవి? అంటే లైక్ అంటే మనం 1 yearకి ఒకసారి మెడికల్ అన్ని టెస్ట్లు చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారుగా, అలాంటివి ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అండి. నేను ప్రతి వాళ్ళకి సజెస్ట్ చేస్తానంటే ఎర్లీ అట్లీస్ట్ హాఫ్ డే మీకోసం మీరు స్పెండ్ చేయండి. హాఫ్ డేని ఎక్కువ నేను అడగట్లా. ఇయర్లో ఒక హాఫ్ డే మీకోసం మీరు స్పెండ్ చేయండి. హెల్త్ చెక్ చేయించుకోండి. నాట్ ఓన్లీ అబౌట్ క్యాన్సర్స్, బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇవన్నీ మేము చెక్ చేస్తాం. కొన్ని రకాల క్యాన్సర్కి స్క్రీనింగ్ అనే పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అని ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రఫీ చేస్తాం. ఈవెన్ కంటికి, చేతికి తగలని గడ్డలు కూడా మనం మ్యామోగ్రఫీలో ఐడెంటిఫై చేసి మనం చేసే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఫీమేల్ వచ్చారు, జస్ట్ బ్రెస్ట్ పెయిన్తో వచ్చింది, 40 years ఫీమేల్. మ్యామోగ్రఫీ చేసాం. బ్రెస్ట్ పెయిన్తో వచ్చింది కాబట్టి, సిమ్టమ్ ఉంది కాబట్టి జస్ట్ మ్యామోగ్రఫీ చేసాం. ఆమెకి 0.3 centimeters లీజన్ ఉండే. 0.3 centimeters మ్యామోగ్రఫీలో ఐడెంటిఫై చేయగలిగాం. బయాప్సీ చేస్తే అది క్యాన్సర్ అని వచ్చింది. ఆమెకి జస్ట్ వైడ్ లోకల్ ఎక్సిషన్ సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేసాము. ఆమె బ్రెస్ట్ షేప్ ఆల్మోస్ట్ నార్మల్. ఆ గడ్డ చుట్టూ 1 centimeter నార్మల్ టిష్యూ ఇచ్చి ఇంతలావు గడ్డ తీసేసి చంకులోకి పాకిందా లేదా సెంటినల్ నోడ్ బయాప్సీ చేసి సర్జరీ కంప్లీట్ చేసాము. అండ్ ఇట్స్ 0.3 centimeter ఈఆర్పిఆర్ పాజిటివ్, HER2 నెగిటివ్, స్టేజ్ 1 క్యాన్సర్ అని వచ్చింది. సింపుల్ హైపర్ ఫ్రాక్షనేషన్ అని 5 days ఆఫ్ రేడియేషన్ ఇచ్చాం. షీఈస్ క్యూర్డ్, కంప్లీట్లీ క్యూర్డ్. సిన్స్ లాస్ట్ 4 years షీఈస్ హ్యాపీలీ. మెడికేషన్ కూడా ఏం లేదు, చిన్న హార్మోనల్ ట్రీట్మెంట్, హార్మోనల్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది. కీమోథెరపీ అవసరం లేదు, 6 weeks ఆఫ్ రేడియేషన్ అవసరం లేదు, బ్రెస్ట్ అంతా తీయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సింపుల్ సర్జరీ డే కేర్లో చేసాం మనం. మార్నింగ్ వచ్చింది, సర్జరీ చేసి ఈవినింగ్ కల్లా పంపించేసాం. రేడియేషన్ కూడా 10 minutes హాస్పిటల్ స్టే, 1 week to 2 weeks అంతే. హార్డ్లీ షీ ఈజ్ హాస్పిటల్ ఫర్ 15 days. ఓకే. షీఈస్ కంప్లీట్లీ క్యూర్డ్ 4 years నుంచి. షీఈస్ హ్యాపీ. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? 95% ఉండదండి. ఆమెకి 97% వరకు ఉండదు. చాలా మందికి ఇదే క్వశ్చన్, అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా? అందుకే ఏంటంటే మేము రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాం. ఫస్ట్ 5 years అనేది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ 5 yearsలో ఎక్కువ ఉంటుందండి. రైట్. ఫస్ట్ 2 yearsలో అది కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ 2 years అనేది మేము చాలా అగ్రెసివ్, ఎవ్రీ 3 months పేషెంట్ చూస్తుంటాం. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా, ఏమైనా అవసరమైనా స్కాన్ చేయించడం. 3 years తర్వాత, 2 years తర్వాత ఎవ్రీ 6 monthsకి చెక్ చేస్తూ ఉంటాం. 5 years తర్వాత ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం.
ఇట్లా దే విల్ బి అండర్ అబ్జర్వేషన్. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి చాలా మందికి ఉండే డౌట్, ఇప్పుడు పేరెంట్స్‌కి ఎవరికైనా లైక్ గ్రాండ్ పేరెంట్స్‌కో ఉంది అనుకోండి క్యాన్సర్. సో పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఈ టెస్ట్‌లు అవ్వచ్చు? ఏం చూయించుకుంటూ ఉండాలంటారు? చాలామంది అడుగుతుంటారండి మా పేరెంట్స్కి ఉంది నాకు వస్తుందని. ఈ క్యాన్సర్లో కూడా చాలా రకాల పారామీటర్స్ మేము చేస్తుంటామండి. ఏ ఏజ్లో వచ్చింది పేరెంట్స్, ఫ్యామిలీ హిస్టరీ అంటారు, ఎంతమంది ఎన్ని జనరేషన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది, ఎంత క్లోజ్ రిలేటివ్ అంటే దెర్ ఆర్ మా టర్మినాలజీ ఏంటంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అని ఉంటారు. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఏంటంటే పేరెంట్స్, సిస్టర్స్, ఓన్ బ్రదర్స్ ఆర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. మేనత్తలు, మేనమామలు, పేరెంట్స్ సెకండ్ డిగ్రీ, వాళ్ళ పిల్లలు థర్డ్ డిగ్రీ అవుతారు. సో ఇట్లా ఫ్యామిలీ ట్రీ వేసుకుంటాం అనమాట. ఏ జనరేషన్లో ఎంతమందికి ఇన్వాల్వ్ అయింది, ఎంత క్లోజ్ వీళ్ళకి, ఏ ఏజ్లో స్టార్ట్ అయింది, ఏ క్యాన్సర్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, అలవాటు లేకుండా ఈ క్యాన్సర్ వచ్చిందా, ఇవన్నీ చేసేసి మనకి కొద్దిగా జెనెటిక్ రిస్క్ అని కొద్దిగా వాళ్ళకి వచ్చే రిస్క్ ఉందా లేదా అని చెక్ చేస్తామండి. ఒకవేళ కనుక ఇది ఫ్యామిలీ క్యాన్సర్స్ వల్ల వచ్చింది అని అనుమానం ఉంటే ఎవరైతే క్యాన్సర్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి టెస్ట్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. వాళ్ళ జీన్స్లో ఏ జీన్స్ అబ్నార్మాలిటీ ఉంది అవి వీళ్ళకి సంక్రమించాయా లేదా. సో ఇది టెస్ట్ చేయడం ద్వారా మనకి జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. దీనికి మాకు సపరేట్ బ్రాంచ్ జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో అంటే అందరికీ వస్తుందా అంటే లేదు, మాకు చాలా రకాల పారామీటర్స్ అవసరం. ఎంతమంది డిగ్రీ, ఎంత ఫస్ట్ క్లోజ్ రిలేటివ్స్, ఎంతమంది ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని జనరేషన్స్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాయి, ఏ ఏజ్లో వచ్చింది, ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకి కొద్దిగా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉందా లేదా అనేది కూడా మనం చెప్పగలుగుతాం. రైట్, సూపర్ అండి. సో ఫైనల్గా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయాలంటే మెయిన్ ఏం చెప్తారు? ఒక 4-5 పాయింట్స్ చెప్పాలి అంటే. క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ ప్రివెంటబుల్, క్యూరబుల్ అండి. దట్ ఈస్ మై నోషన్. ప్రివెంట్ చేయడానికి మెయిన్గా ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్. అంటే మనకి హెల్దీ లైఫ్ స్టైల్లో ఎడిక్షన్స్ ఉండకూడదు, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ గెట్ యువర్ రొటీన్ హెల్త్ చెకప్. ఎక్సర్సైజ్ అన్నారు, యోగా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. అండ్ థర్డ్ ఈజ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ యువర్ హెల్త్, నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్. ఇది క్యాన్సర్కే కాదు, మీ హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్స్ కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ కానీ, వీటన్నిటికీ మీకు హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ అండి. సో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. సో మీరు అన్నట్లు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి సో మన వాళ్ళకి ఇవన్నీ తెలుసుకొని ప్రివెంట్ చేసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సో ఆల్వేస్ క్యూరబుల్, ప్రివెన్షనబుల్ అంటే మనం ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు, క్యూర్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం మన బాడీ మీద కాన్షియస్గా ఉండి అవన్నీ గుర్తిస్తామో తొందరగా ఎర్లీ స్టేజ్లో వెళ్తున్నట్లయితే ఇంకా మంచి ఆప్షన్ ఉంటాయి కాబట్టి. సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కూడా చాలామంది డాక్టర్స్ చెప్పేది ఒక్కటే, లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ద్వారానే మనం మన హెల్త్ని, మన ఫ్యూచర్ని, మన లైఫ్ ఎలా ఉంటుందనేది డిసైడ్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయని తెలిసినప్పటికీ కూడా కొంతవరకు వాటిని న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం, సో వీలైతే మనమే తయారు చేసింది, మనమే పండించింది, మనకి ఈజీగా అంటే కన్ఫర్మేషన్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల చాలా వరకు ఇవి తగ్గించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్సర్సైజ్ మోర్ ఇంపార్టెంట్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము. సో అందరికీ తెలిసినవే బట్ ఎవరు పాటించట్లేదు. ఒక నార్మల్ సింపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే జీవించాలో అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్స్ అనే కాదు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనిపిస్తే మాత్రం వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని అప్రోచ్ అవ్వటం, ఆ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ చేసేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తే ఎర్లీగా మనం దాని నుంచి క్యూర్ అవ్వడం అవ్వచ్చు, లేదా లైఫ్ థ్రెటన్ అవ్వకుండా అయితే చూసుకోవచ్చు. సో ఏమన్నా ఇబ్బందికర ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. లేదంటే మాత్రం లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి, ఫుడ్ జాగ్రత్తగా తీసుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసి మన జనరేషన్ని, నెక్స్ట్ జనరేషన్ని కూడా కాపాడదామని కోరుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.